ద్రావిడ భాషలలో ఒకటైన తెలుగుకు గొప్ప మరియు ప్రాచీన చరిత్ర ఉంది. ఈ భాష మూలాలు మహాభారత కాలానికి ముందు నుంచి ఉన్నాయి. కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన యుద్ధం ఆంధ్రులు మరియు కళింగులు కౌరవులకు మద్దతు ఇచ్చారు. సహదేవుడు రాజసూయ యజ్ఞం చేస్తూ పాండ్య, ద్రవిడ, ఓద్ర, కేరళ, ఆంధ్ర, కళింగ రాజ్యాలను ఓడించాడు. ఇది మహాభారతంలో చిత్రీకరించబడింది. చాణూరని మధురలో శ్రీకృష్ణుడు చంపాడు. సుమారు 1000లో ప్రోటో-ద్రావిడ భాష నుండి తెలుగు విడిపోయింది. తెలుగు పదాలతో కూడిన తొలి శాసనాలు ఆంధ్రప్రదేశ్లోని భట్టిప్రోలులో దాదాపు 400 BCE నాటివి. అశోక చక్రవర్తి 257 BCE, శాతవాహనులు మరియు విష్ణుకుండినుల శాసనాలలో కూడా తెలుగు పదాలు కనుగొనబడ్డాయి. ప్రాచీన తెలుగు లిపిలో ఉన్న శాసనాలు ఇండోనేషియా మరియు మయన్మార్ వరకు కనుగొనబడ్డాయి. తూర్పు చాళుక్యులు, తూర్పు గంగులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, మదురై నాయకులు మరియు తంజావూరు నాయకులు సహా దక్షిణ భారతదేశంలోని వివిధ రాజవంశాల యొక్క ఆస్థాన భాష తెలుగు. ఇది వివిధ దశల ద్వారా పరిణామం చెందింది. ప్రోటో తెలుగు, పూర్వ చారిత్రక తెలుగు, పాత తెలుగు, మధ్య తెలుగు మరియు ఆధునిక తెలుగు. ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అధికార భాష. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వంటి ఇతర రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి మరియు అండమాన్ మరియు నికోబార్ దీవుల కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా తెలుగు మాట్లాడతారు. తెలుగు డయాస్పోరా యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, మలేషియా, మారిషస్, యుఏఈ, సౌదీ అరేబియా మరియు మరిన్ని దేశాలకు విస్తరించింది. భారత ప్రభుత్వంచే శాస్త్రీయ భాషగా గుర్తించబడిన 6 భాషలలో తెలుగు ఒకటి. ఇది హిందీ మరియు బెంగాలీతో పాటు 1 కంటే ఎక్కువ భారతీయ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక హోదాను కలిగి ఉంది. ఇప్పటివరకు వీడియోని మీరు చూశారు అంటే మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.